స్వామియే శరణమయ్యప్ప. గత వీడియోలో రాయలసీమ పల్లె పదాలని 10 పదాలు చొప్పున చేస్తూ వచ్చాను. కానీ విడిది సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల 3 నిమిషాలకి విడిది కుదించుకొని 3 నిమిషాల్లో ఎన్ని పదాలు వీలైతే అన్ని మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ 4వ భాగంలో మొదటి పదం అమ్మన్ని, అంటే సోదర సమానురాలైన లేదంటే వయసులో తనకంటే చిన్నవారైనటువంటి మహిళల్ని సంబోధించడానికి అమ్మన్ని అని చెప్పేటటువంటి పదాన్ని ప్రయోగిస్తారు. ఏమమ్మన్ని, ఇంట్లో అతగాడు ఉన్నాడా అని చెప్పేసి అడుగుతుంటారు. సో అమ్మన్ని అనేదాన్ని తనకంటే వయసులో చిన్నవారు కానీ లేదంటే సోదర సమానులైనటువంటి ఈ మహిళలను ఉద్దేశించి సంబోధించేటటువంటి పదం. అట్లే మరొక పదం అమ్మయ్య, అంటే బ్రాహ్మణ స్త్రీని అమ్మయ్య అని సంబోధిస్తారు. ఆ అమ్మయ్య చాలా మడి కట్టుకొని పూజలు చేస్తా ఉంటుంది, ఎవరిని లోపలికి కూడా రానిదు అని అంటూ ఉంటారు. ఒక బ్రాహ్మణ స్త్రీని పల్లె భాషలో అమ్మయ్య అని చెప్పేసి అమ్మయ్య అని చెప్పి పిలుస్తారు. అట్లే మసూచి రావడాన్ని అమ్మవారు పోయడం అని చెప్పేసి అంటారు. మీ పిల్లోనికి అంత ముఖానికి అట్లా మచ్చలు వచ్చింది అంటే పిల్లోనికి అమ్మవారు పోసింది కా అని చెప్పి అంటుంటారు. ఇట్లా మసూచి అంటే జబ్బు రావడాన్ని, ఆ వ్యాధి రావడాన్ని అమ్మవారు పోసింది, పెద్దమ్మవారు చిన్నమ్మవారు అంటే పెద్ద మచ్చలు పెద్ద గుల్లలు లాంటివి వస్తే పెద్దమ్మవారు పోసిందని, చిన్నవి మచ్చలు లాంటివి వస్తే అమ్మవారు పోసిందని చెప్పేసి ఇట్లా అమ్మవారు పోసిందనేటటువంటి ప్రయోగం కూడా మామూలుగా రాయలసీమలో ఉంది. అట్లే చాలా కాలం నాటిది పాతదని చెప్పుకోవడానికి అయాల్కుది అనేటటువంటి పదం వాడతారు. ఇది ఆ అయాల్కుది లేబి, ఈ కొత్తదేం కాదులే అనేసి అంటారు. అంటే చాలా రోజులైంది, చాలా పాతది అని చెప్పడానికి అయాల్కుదిలే, ఇది మంచం ఇప్పటిది కాదు, పాతది అయాల్కుది కానీ అనేసి అంటూ ఉంటారు. ఈ అయాల్కుది అంటే పాతది అని చెప్పడానికి ఈ పదాన్ని ప్రయోగిస్తారు. అట్లే అయ్యప్పు అనేది మరొక పదం, అంటే జాడ గుర్తు అని చెప్పి. ఈ తట్టుకే రాకుండా ఉండావు, అయిపోయి లేకుండా పోయినావే అని చెప్పేసి అంటారు. అంటే కనిపించకుండానే పోయినావే, జాడ లేకుండా పోయింది అనేదానికి బదులుగా అయిపు లేకుండా పోయినావే అని చెప్పేసి అంటారు. ఇది ఈ 3 నిమిషాల్లో ఈ కొన్ని పదాలు. తర్వాత వచ్చే వీడియోలో మరిన్ని పదాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. డాక్టర్ చింతకుంట శివ.